కానీ ఇక్కడ లిఖితాన్ని ఎట్లా చూస్ చేసుకున్నావు? లిఖితాన్ని ఎట్లా దొరకబట్టినావు నువ్వు? అదే మన డీ నేను డీలో వేస్తుండే నెగిటివ్‌లో. డీలో నాకు డ్యూయెట్ సాంగ్ చేయాలి ఒకటి. హ్మ్. 'కన్నె పిల్లవన్నీ కళ్ళ ముందు' అదే కమల్ హాసన్ సార్‌ది. సో, ఆ సాంగ్‌కి తగ్గట్టు జూనియర్ శ్రీదేవి కావాలి నాకు. హ్మ్. చిట్టి మాస్టర్‌కి నాకు. హ్మ్. సో, ఆ పర్సనాలిటీ ఉండి అలా అలా కనిపియాలి. హ్మ్. సో, ఎవరు అని చెప్పి మేము వెతుకుతున్నాం. సో, ఇద్దరు ముగ్గురు అమ్మాయిని చూసినాం మేము ఇన్‌స్టాలో హ్మ్. సెర్చ్ చేసినాం. హ్మ్. మాస్టర్‌కి ఆల్రెడీ తను స్టార్టింగ్ నుంచే చూస్తున్నాడు ఆయన రీల్స్. తర్వాత నేను కూడా చూసి సార్ మాస్టర్ లిఖిత్ అయితే బెటర్ మాస్టర్ ఒకసారి పిలిపిద్దాం. హ్మ్. ఒకసారి మనం చూద్దాం మాస్టర్ అంటే వచ్చి హాఫ్ అన్ అవర్‌లో సాంగ్ నేర్చుకున్నది. హ్మ్. పిలిపించడం ఇట్లా ఉందమ్మా హ్మ్. అంటే వచ్చిన హాఫ్ అన్ అవర్‌లో సాంగ్ నేర్చుకున్నది. విత్ ఎక్స్‌ప్రెషన్స్ అవంతా పర్ఫెక్ట్ ఏస్తుంది. హ్మ్. మాస్టర్ షాక్ అయిపోయిండు. అబ్బా! అసలు గ్రేట్ రాము అన్నాడు. హ్మ్. అవును మాస్టర్ అని చెప్పి నెక్స్ట్ ఆ సాంగ్ నా టోటల్ జర్నీలో అది ఫస్ట్ టైం ఆ సాంగ్ హిట్. డీ జర్నీలో. అవును. కానీ అక్కడ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. అవును. ఇక్కడ వరకు దారి తీసింది. ఇద్దరు కలిసి ఇంటర్నేషనల్ ఊపేస్తున్నారు ఇప్పుడు. నువ్వు అనుకున్నావా నేను చేసే ఒక సాంగ్ జనరల్‌గా కేడిఎస్ డాన్స్ ఇన్‌స్టిట్యూట్ నేర్చుకున్నప్పుడు గానీ ఎక్కడైనా నా సాంగ్‌ని హిందీ ఛానెల్‌లో భారతి అని ఒక కమెడియన్ ఐడియా ఉందా మీకు? ఆ! అద్భుతంగా చేసింది. అవునా? బేసిక్‌గా దాని డాన్స్ అవును. చేయరు. హ్మ్. ఈ సాంగ్ ఊపేసింది. అవును. ఇంటర్నేషనల్ లెవెల్‌లో జస్ట్ జరుగుతోంది. సౌత్ ఆఫ్రికా నుంచి వీడియోలు, కొరియన్ బేసిక్‌గా కొరియన్ సీరీస్ వచ్చినట్టు మన దగ్గర చాలా మంది టీవీలో కతుక్కపోయి చూస్తుంటారు కొరియన్ హ్మ్. సీరీస్‌ని. వాళ్ళు మీ పాట డాన్స్ చేస్తున్నారు.